ఒక మనిషి నిద్రపోవడం అంత ఇంపార్టెంటా? అవునండి. నిద్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు మీ బాడీ మొత్తం రిపేర్ అయ్యేది ఆ టైంలోనే. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఒక మనిషి 7 to 8 అవర్స్ నిద్రపోవాలండి. అలా నిద్రపోతే ఆ మనిషి చాలా యాక్టివ్గా అండ్ అలర్ట్గా ఉంటాడన్నమాట. సో మీ స్లీప్లో టీలోమియర్స్ అని ఒక స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ టీలోమియర్స్ ఎంత పొడవుగా ఉంటే మీరు అంత యాక్టివ్గా, అంత యంగ్గా అండ్ యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్స్ మీ బాడీలో ఉంటాయన్నమాట. సో బేసికల్ ఏంటి, నిద్ర లేకపోతే మనిషి చాలా చిరాగ్గా, కోపంగా, మూడ్ స్వింగ్స్ వస్తూ స్ట్రెస్లో ఉంటాడనమాట. ఇప్పుడు మనం స్నోరింగ్ గురించి మాట్లాడుకుందామండి, అంటే గురక. సో బేసికలీ గురక అనేది చాలా పెద్ద ఇష్యూ అండి చాలా మందికి. అంటే గురక పెట్టే వాళ్ళు కంఫర్టబుల్ గానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ సౌండ్ వాళ్ళకి వినిపించదు, పక్కన ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. సో ఈ గురక ఎందుకు వస్తుంది? సో ఈ గురక మన లంగ్స్ లోకి అండ్ బ్రెయిన్ కి ఆక్సిజన్ ప్రాపర్ గా అందకపోతే వస్తుంది అనమాట. సో ఈ గురక వల్ల తర్వాత మీకు డయాబెటీస్ ఎఫెక్ట్ అయ్యే చాయిస్ కూడా ఉంది, అండ్ అలాగే హార్ట్ అటాక్ అండ్ బ్లడ్ స్ట్రోక్ వచ్చే చాయిస్ కూడా ఉంది. పైలట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి గురక ప్రాబ్లం ఉంది అనుకోండి, వెంటనే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ గురక పెట్టే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ చాలా స్లోగా ఉంటుంది. సో స్పాంటేనియస్ గా ఏ డెసిషన్ తీసుకోలేరు, అండ్ వాళ్ళ రిఫ్లెక్సెస్ కూడా చాలా వీక్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తారు, చేసేటప్పుడు ఏదైనా సడన్ గా ఏదైనా కార్ ముందుకు వచ్చేసింది, వాళ్ళు బ్రేక్ వేయడానికి ఆలోచించే టైంలో యాక్సిడెంట్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా. అండ్ గురక వల్ల డివర్స్లు కూడా అయిపోతాయి అనమాట, అది వేరే విషయం, పక్కన పెట్టేది. చాలా మంది బ్లూ లైట్ కి ఎఫెక్ట్ అవుతారు అనమాట. సో మొబైల్ స్క్రీన్స్ చూడడం కానీ, ల్యాప్టాప్ స్క్రీన్స్ చూడడం కానీ, వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న మెలటోనిన్ అనే హార్మోన్ చాలా తక్కువైపోతుంది, అంటే సప్రెస్ అయిపోతుంది ఆ లైట్ వల్ల. సో దానివల్ల కూడా మీకు నిద్ర రాదు. చాలా మంది టీ అండ్ కాఫీస్ తాగుతారు అనమాట. సో బేసికల్ ఏంటి, టీ కాఫీలో కెఫైన్ ఉంటుంది. సో ఈ కెఫైన్ వల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో బ్రెయిన్ యాక్టివ్ ఉన్నప్పుడు మనకి నిద్ర వస్తుందా? అస్సలు రాదు. సో ఈ నిద్రపోకుండా ఆర్ నిద్ర పట్టకుండా ఉండే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయండి. ఏంటంటే వాళ్ళు ఎక్కువగా రైస్ తినడం కానీ, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం కానీ, లేకపోతే హై షుగర్ ఉన్న ఫుడ్ తింటారు అనమాట. అండ్ మీకు నిద్ర బాగా పట్టాలంటే హై క్యాలరీ ఫుడ్ అస్సలు తినకండి. కనీసం నిద్రపోయే ముందు ఒక 1-2 అవర్స్ ముందు వరకు కూడా ఏం తినకండి. సో నిద్రపోయేటప్పుడు పిల్లోని కొంతమంది కౌగిలించుకొని పడుకుంటారు అనమాట. అది ఇంపార్టెంటా అంటే, సో బేసికలీ హగ్గింగ్ రిలీజెస్ ఆక్సిటోసిన్ అనమాట. సో అది మీకు కైండ్ ఆఫ్ కంఫర్ట్ని ఇస్తుంది అనమాట. సో అది మీ ఇష్టం, బట్ ఇట్ మే హెల్ప్ యూ. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటారు, లేకపోతే న్యూరో టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటారు. సో దానివల్ల మీకు డీప్ స్లీప్ రాదండి, అంటే అదొక టాబ్లెట్ పవర్ వల్ల నిద్ర వస్తుంది అంతే. సో ఆ టాబ్లెట్ మానేగానే మళ్ళీ సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో బేసికలీ డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ టు స్లీప్. ఈ ఆల్కహాల్ తాగే వాళ్ళకి స్లీప్ ప్రాపర్గా ఉండదండి, ఎందుకంటే అది బ్రోకెన్ స్లీప్ అనమాట. అంటే మధ్యలో లేవడం, లేకపోతే ఏదైనా సౌండ్ రాగానే లేవడం, అలా జరుగుతుంది అనమాట. ఎక్కువగా నిద్రపోవడం కూడా ప్రాబ్లమే అండి. సో ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే ఎక్కువగా నిద్రపోతారు అనమాట. సో మనం ఐటీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే, సో అంటే బేసికలీ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ గురించి. సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే మీరు మీ న్యాచురల్ బ్రెయిన్ వర్కింగ్ సిస్టమ్ని బ్రేక్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల ఫ్రీ రాడికల్స్ అండ్ క్యాన్సర్ వచ్చే సెల్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి అనమాట మీ బాడీలో. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ఇట్.